యమునా నది ఒడ్డున ఒక అందమైన వనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తుండేది. ఆ మర్రి చెట్టు క్రింద ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టలో ఒక పాము ఉంటున్నది. కాకి గుడ్లను పెట్టినప్పుడు వాటిని పాము తింటుండేది. కాకులు పాముని ఏమీ చేయలేక ఏడుస్తుండేవి. ఈ విధంగా చాలాసార్లు ఆ పక్షులు పెట్టిన గుడ్లను పాము తిన్నది. కాకి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే ఒక నక్క చూసింది. అది కాకిని సమీపించి, కాకి బావా ఎందుకు ఏడుస్తున్నావు? నీకు వచ్చిన సమస్య ఏమిటి అని అడిగింది. కాకి నక్కతో, నక్క బావా నా గర్భశోకాన్ని ఎవరితో చెప్పుకునేది? నేను పెట్టిన గుడ్లను పొదిగి వాటి నుండి పిల్లలు వస్తే సంతోషించాలనుకున్నాను. కావు కావుమని అరుస్తుంటే విని ఆనందించాలనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం లేదు అని బాధపడింది. నక్క కాకితో, మీ పక్షులు గుడ్లు పెట్టడం, వాటి నుండి పిల్లలు రావడం సహజమే కదా అన్నది. కాకి నిజమే, కానీ నా గుడ్లను పాము నిర్దయగా తింటున్నది అని బాధతో అన్నది. నక్క, మరి ఆ పాముని చంపబోయావా అన్నది. ఆ పని నా వల్ల కాదు కదా అన్నది కాకి. అప్పుడు నక్క, శత్రువు బలవంతుడైనప్పుడు ఉపాయంతో అతనిని తప్పించాలి అని నక్క వెళ్ళిపోయినది. కాకి చాలాసేపు ఆలోచించింది. దానికి చక్కటి ఉపాయం తట్టింది. యమునకు సమీపమున విలాసధామం అనే పట్టణం ఉన్నది. ఆ పట్టణములో అందమైన కొలను ఉన్నది. ప్రతిరోజు రాణి ఆమె చెలికత్తెలు ఆ కొలనుకు వచ్చి జలక్రీడలు ఆడతారు. ఒకరోజు రాణి చెలికత్తెలతో వచ్చింది. అందరూ తమ నగలను ఒడ్డున ఉంచి కొలనులో దిగారు. కాకి రాణిగారి ముత్యాల హారాన్ని ముక్కున కరుచుకుని ఎగిరింది. చెలికత్తెలు దానిని గమనించి భటులను హెచ్చరించారు. రాజభటులు కాకి వెంట పడ్డారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ పుట్ట వద్దకు వచ్చింది. రాజభటులు కూడా దానిని వెంబడిస్తూ పుట్ట దగ్గరకు చేరారు. అప్పుడు కాకి ముత్యాల హారాన్ని పుట్టలో వేసి చెట్టుపైకి ఎగిరింది. రాజభటులు హారం కోసం పుట్టను త్రవ్వారు. అప్పుడు పుట్ట నుండి పాము బుసల కొడుతూ బయటకు వచ్చింది. రాజభటులు దానిని ఈటెలతో పొడిచి చంపారు. భటులు ముత్యాలహారం తీసుకుని వెళ్ళిపోయారు. పాము పీడ వదిలినందుకు కాకుల జంట సంతోషించాయి. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.